Chapter 7 Coordinate Geometry 2 marks questions lo first problem. Find the distance between 2 points capital A 4, 3 and B 8, 6. Given points 4, 3 and 8, 6, x1, y1 and x2, y2. 2 points ki distance ni identify cheyalante mari use cheyalsina formula emundante distance formula of AB equal to the root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. డిస్టెన్స్ కాబట్టి వీటికి మెజర్మెంట్స్ వచ్చేసి యూనిట్స్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఏబి ఈక్వల్ టు x1 అంటే ఇక్కడ నెంబరు 4 మైనస్ x2 అంటే ఇక్కడ 8 హోల్ స్క్వేర్ ప్లస్ y1కి 3 మైనస్ y2 ఈక్వల్ టు 6 హోల్ స్క్వేర్ యూనిట్స్. 4 మైనస్ 8 హోల్ స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ 3 minus 6 minus 3 whole square. Minus 4 whole square ni minus 4 into minus 4 minus into minus plus 4 4 ja 16 minus 3 whole square minus 3 into minus 3 minus into minus plus 3 3 ja 9. 16 plus 9 25 is a perfect square అంటే square root of 25 కి వాల్యూ ఎంత అంటే 5 యూనిట్స్. ఇది మనకి ఈ 2 పాయింట్స్ కి ఉన్న డిస్టెన్స్. 2 marks question lo second problem, if the distance between 2 points x, 7 and 1, 15 is 10, find the value of x. 2 points ki distance anedi ikkada manaki 10 units ga mention chesindu. appudu ee x value anedi manamu identify cheyali. మరి 2 points ki madhya unna distance 10 kabatti mundu ee 2 points ki unna distance ni ela తీసుకుంటాం అనేది చూస్తే ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తీసుకోవాలి. గివెన్ పాయింట్స్ క్యాపిటల్ ఏ x, 7 అండ్ b 1, ఏ x, 7 ని చూడండి x1, y1 అలాగే x2, మరి డిస్టెన్స్ ఫార్ములా మీ అందరికీ బాగా తెలుసు. డిస్టెన్స్ ఫార్ములా ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ యూనిట్స్. ఇది డిస్టెన్స్ ఫార్ములా. మరి డిస్టెన్స్ అనేది మనకు ఏం మెన్షన్ చేసిందంటే ఏబి ఈక్వల్ టు 10. రెండింటి పాయింట్స్కి డిస్టెన్స్ 10 యూనిట్స్ అని మెన్షన్ చేసింది. గివెన్ చూడండి, గివెన్ పాయింట్స్ ఏ క్యాపిటల్ ఏ x, 7 అండ్ b 1, 15గా తీసుకున్నాము. x1, y1 x2, y2 అంటే ఫస్ట్ మనకి x కోఆర్డినేట్, దాని తర్వాత y కోఆర్డినేట్, అలాగే x అండ్ y. డిస్టెన్స్ ఫార్ములా ఏబి ఈక్వల్ టు అండర్ రూట్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ యూనిట్స్. ఇలా ఫార్ములా రాసిన తర్వాత డిస్టెన్స్ అనేది ఇక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేసింది ఏంటంటే 10 యూనిట్స్ అని మెన్షన్ చేసిండు. మరి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అనేది అప్లై చేసి చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x1 అంటే x కోఆర్డినేట్ ఇక్కడ ఏముందంటే x మైనస్ x2 వచ్చేసి 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1కి 7 మైనస్ y2 ఈక్వల్ టు 15 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ యాన్స్గా రాయడము, స్క్వేర్ రూట్ ఆఫ్ రాసేసి అంటే ఏబికి డిస్టెన్స్ రాసాము. ఈక్వల్ ఎంత ఉందంటే 10 అని ఉంటుంది. ఇలా డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఒక 10, 11, 12, 13 అలా ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ ఐడెంటిఫై చేయండి లేదా వై కోఆర్డినేట్ ఐడెంటిఫై చేయమని మనకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఈ 2 మార్క్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇలా ఈక్వల్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ రూట్ ఉంది, స్క్వేర్ రూట్ ఉంది, ఇక్కడ జనరల్గా సింగిల్ ఒక నెంబరే ఉంది 10 అనేది. ఇలా డిస్టెన్స్కి సంబంధించిన ఏదైనా వాల్యూ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మరి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ యూజ్ చేస్తే ఆల్రెడీ డిస్టెన్స్ 10 కాబట్టి రెండింటికి హోల్ స్క్వేర్, దీనికి కూడా హోల్ స్క్వేర్. చూడండి, రూట్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలినాయని చూస్తే మనకి x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 15
7 minus 15 equal to minus 8 whole square. 10 square అంటే 10 into 10. 10 10 जा 100. 10 square की 100. అలాగే x minus 1 whole square plus minus 8 whole square 64 equal to 100. x minus 1 whole square plus minus 8 whole square equal to 64 equal to 100. Plus 64 ని చేంజ్ చేస్తే మైనస్ 64 గా చేంజ్ అవుతుంది కాబట్టి x minus 1 whole square equal to 100 minus 64. 100 minus 64 ఏమవుతుందంటే ఇక్కడ కనుక చూస్తే మనకి x minus 1 whole square equal to 100 minus 64 equal to 36. మళ్ళీ స్క్వేర్ ని చేంజ్ చేస్తే x minus 1 equal to square root of 36. x minus 1 equal to square root of 36. Square root of 36 కి వాల్యూ 6. కానీ ఎప్పుడైతే మన కోఆర్డినేట్ జామెట్రీలో the horizontal line is called the x axis and vertical line is called the y axis అని ఇలా మెన్షన్ చేసిన తర్వాత కోఆర్డినేట్స్ అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ 2 ఉంటాయి కాబట్టి రూట్ వచ్చినప్పుడు ఇక్కడ రూట్ వచ్చి స్క్వేర్ రూట్ వస్తే దాన్ని ప్లస్ అండ్ మైనస్ రెండింటిగా ట్రీట్ చేసుకోవాలి. అంటే అలా కన్వర్ట్ చేసుకుంటే x minus 1 equal to square root of 36 6 జనరల్. కానీ కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ అనేది 100% యూజ్ చేయాలి. మరి ఇప్పుడు ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే దీన్ని x minus 1 equal to ఒకసారి ప్లస్ 6 తీసుకోవాలి, అలాగే x minus 1 equal to ఇంకొకసారి మైనస్ 6 తీసుకోవాలి. x equal to 6 plus 1 x equal to 7, అలాగే నెక్స్ట్ x equal to minus 6 minus 1 taken that side plus 1 x equal to 1 minus x minus 5. ఇలా ఈ ప్రాబ్లమ్ని మనము కంప్లీట్ చేయాలి. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని మెన్షన్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఎక్స్ని ఐడెంటిఫై చేయమనొచ్చు, లేకపోతే వైని ఐడెంటిఫై చేయమనొచ్చు. జనరల్గా ఇక్కడ నెంబర్ ఒక సింపుల్గా ఒక 10 అని ఇచ్చిండు, కానీ √3లలో లేదా 2√3 అలా డిఫరెంట్ ఇవ్వచ్చు. కానీ ముందు మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్స్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు x1 y1 x2 y2గా తీసుకోవాలి, దానికి ఫార్ములాని మెన్షన్ చేయాలి, అలాగే సబ్స్టిట్యూషన్ చేసి ఈక్వల్ చేయాలి. ఎప్పుడైతే ఇలా రూట్ అని ఒక సైడ్ వచ్చి ఒక సైడ్ రూట్ లేకుండా ఉంటుందో ఖచ్చితంగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది కూడా ఖచ్చితంగా మనకి దేంట్లో అంటే మెయిన్గా 2 పాయింట్స్కి డిస్టెన్స్ ఇచ్చినప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది మనము తీసుకోవాల్సి వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, మిగిలిన మొత్తం సింప్లిఫికేషన్ a minus b హోల్ స్క్వేర్ అనేది అట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే స్క్వేర్ని చేంజ్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ అయింది. కాబట్టి డిస్టెన్స్ని ఐడెంటిఫై చేయడంలో ఫస్ట్ ఫార్ములా ఫస్ట్ ఇందాక ప్రాబ్లం చేసినప్పుడు 2 పాయింట్స్కి డిస్టెన్స్ ఎట్లా ఐడెంటిఫై చేయడం చూసినామో ఇది కూడా డిస్టెన్స్కి సంబంధించిన కాన్సెప్టే. కానీ 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ ఇచ్చి ఇందులో ఏదైనా ఒక పాయింట్ని ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఇది ప్రాసెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది కూడా చాలా వెరీ వెరీ 2 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 3, -5, -7, 4 అండ్ 10, -2. ఈ ట్రయాంగిల్కి 3 వర్టిసెస్ అనేది ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో. చూడండి ఇక్కడ ఒక ఏను బి అలాగే సి ఇలా మెన్షన్ చేస్తే క్యాపిటల్ ఏ 3, -5, అలాగే క్యాపిటల్ బి -7, 4, క్యాపిటల్ సి 10, -2. ఇలా 3 వర్టిసెస్ ఇచ్చి వాటికి సెంట్రాయిడ్ని ఐడెంటిఫై చేయమన్నది. సెంట్రాయిడ్ అంటే చూడండి ఇప్పుడు వర్టిసెస్ నుంచి మనం ఆపోజిట్ సైడ్కి ఒక మీడియన్ని, అలాగే ఫ్రమ్ వర్టిసెస్ బి నుంచి ఆపోజిట్ సైడ్కి ఒక మీడియన్ని, ఈ సి నుంచి ఒక మీడియన్ని ఇలా డ్రా చేసిన తర్వాత ఈ 3 మీడియన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని మనము సెంట్రాయిడ్ ఇది జీతో డినోట్ సెంట్రాయిడ్ అంటే 3 వర్టిసెస్ ఏ బి సి అండ్ సెంట్రాయిడ్ పాయింట్ ఏముందంటే జి అనేది. ఇప్పుడు మనం సెంట్రాయిడ్ అని ఐడెంటిఫై చేయడానికి ఇలా ట్రయాంగిల్ యూజ్ చేసిన తర్వాత అసలు ఏమున్నాయి ఈ పాయింట్స్ అనేది నోట్ చేసుకున్నాం. అక్కడ మళ్ళీ ఒకసారి రాసుకుంటే గివెన్ పాయింట్స్ ఆర్ క్యాపిటల్ ఏ 3, -5, B -7, 4 and C 10, x1, y1, x2, y2, x3,
3, -5 x1, y1, b x2, y2, అలాగే 10, -2 x3, y3. మరి సెంట్రాయిడ్కి 3 మీడియట్స్ ఎక్కడైతే మీట్ అయినాయో ఆ పాయింట్ని మనము సెంట్రాయిడ్గా తీసుకున్నాము. మరి సెంట్రాయిడ్కి ఫార్ములా చూస్తే సెంట్రాయిడ్ g x, y ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ x3 డివైడెడ్ బై x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3. అలాగే y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సెంట్రాయిడ్ g x, y గా తీసుకున్నాము. ఇక్కడ x, y గా తీసుకున్న తర్వాత చూస్తే మనము వీటి x1 x2 x3 అంటే వీటి వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 అంటే చూడండి 3, ఇక్కడ ఉన్న సింబల్ రాసిన తర్వాత ప్లస్ మెన్షన్ చేసిన తర్వాత x2కి -7 ప్లస్ x3 ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 3. y1కి -5 ప్లస్ y2 ఈక్వల్ టు 4 ప్లస్ y3 ఈక్వల్ టు -2 డివైడెడ్ బై ABC ఇలా 3 పాయింట్స్ x1, y1, x2, y2, x3, y3. అలాగే ఫార్ములా యూజ్ చేస్తాము x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3, y1 ప్లస్ y2 ప్లస్ y3 బై 3. సెంట్రాయిడ్ g x, y ఈక్వల్ టు x1 3 ప్లస్ x2 ఈక్వల్ టు -7 ప్లస్ x3 ఈక్వల్ టు 10 డివైడెడ్ బై 3, y1 ఈక్వల్ టు -5 ప్లస్ y2 ఈక్వల్ టు 4 ప్లస్ y3 ఈక్వల్ టు -2. మనకి ఈ సింబల్ అనేది కూడా ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. x, y సెంట్రాయిడ్ g ఈక్వల్ టు సింప్లిఫికేషన్లో రాసేటప్పుడు ముందు బై 3 ఉంది కాబట్టి బై 3ని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. రాసిన తర్వాత ఇక్కడ 2 నెంబర్స్ని అంటే చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోయింది అంటే 3 -7 ప్లస్ 10. అలాగే -5 ప్లస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2. ఇలా 3 పాయింట్స్ ఉన్నప్పుడు 3 పాజిటివ్ ఉండొచ్చు, లేకపోతే 2 నెగటివ్ 1 పాజిటివ్, లేకపోతే 2 నెగటివ్ 1 పాజిటివ్. ఇలా డిఫరెంట్లో ఉండొచ్చు. మన సింప్లిఫికేషన్ అనేది 2 నెంబర్స్ని సింప్లిఫికేషన్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది ప్రాబ్లం. g of x, y ఈక్వల్ టు 3 - 7 ఈక్వల్ టు -4 ప్లస్ 10 డివైడెడ్ బై 3, -5 ప్లస్ 4 -1 -2 డివైడెడ్ బై 3. సో సెంట్రాయిడ్ g x, y ఈక్వల్ టు 10 - 4 ఈక్వల్ టు 6 డివైడెడ్ బై 3, -1 -2. సమ్ ఆఫ్ 2 నెగటివ్ ఇంటీజర్స్ వి గెట్ ఆల్వేస్ నెగటివ్ ఇంటీజర్స్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాస్తారు. అక్కడ ఎటువంటి సింబల్ కానీ బ్రాకెట్ కానీ యూజ్ చేయలేదు కాబట్టి మనం కూడా ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అని తీసుకోవడం మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సమ్ అంటే అడిషన్గా తీసుకోవాలి మనము. సమ్ ఆఫ్ 2 నెగటివ్ ఇంటీజర్స్ అంటే -1 -2 2 నెగటివ్ ఇంటీజర్స్. మరి ఆ 2 నెగటివ్ ఇంటీజర్స్ని సమ్ చేస్తే -1 -2 చేస్తే -3 డివైడెడ్ బై 3. కాబట్టి g ఆఫ్ x, y ఈక్వల్ టు 3 1 जा 3 3 2 जा 6 2, 3 1 जा 3 ఇక్కడ -1. మరి 3 పాయింట్స్ సెంట్రాయిడ్ g ఆఫ్ x, y ఈక్వల్ టు 2, -1. వెరీ ఇంపార్టెంట్. మనకి లాంగ్ ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఒక 3-4 టైమ్స్ ఒక 3-4 టైమ్స్ వరకు మనకి యాన్యువల్ ఎగ్జామ్లో ఫస్ట్ ప్రాబ్లం సెక్షన్ 1లో ఫస్ట్ ప్రాబ్లం 2 మార్క్స్కి ఇచ్చాడు. కాబట్టి వీటిని కూడా మనము సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది, ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, అలాగే పాయింట్స్ని ఎట్లా డినోట్ చేయాలి, సెంట్రాయిడ్ అంటే ఎలా తీసుకోవాలని కూడా ప్రతిదీ కూడా వెరీ ఇంపార్టెంట్. టూ మార్క్స్ క్వశ్చన్స్లో కోఆర్డినేట్ జామెట్రీలో మనము 4th క్వశ్చన్. ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఆర్ 2, 3 and 4, 5. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. స్లోప్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. లైన్ సెగ్మెంట్ అంటే a line segment has 2 end points. It is a fixed length. Capital A 2, 3 and B 4, 5 గా తీసుకుంటే ఈ లైన్ సెగ్మెంట్ ఈ స్లోప్ ని ఐడెంటిఫై చేయాలంటే ముందు ఈ పాయింట్స్ ని x1, y2, x1, y1 అండ్ x2, y2 గా తీసుకుంటే ఇటువంటి పాయింట్స్ ఏమున్నాయంటే ఎండ్ పాయింట్స్. ఒకటి A గా తీసుకున్నాము 2, 3 x1, y1, B 4, 5 x2, y1.
మరి స్లోప్కి ఫార్ములా ఏమిటో చూస్తే స్లోప్ m ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇది స్లోప్కి ఫార్ములా. స్లోప్ m ఈక్వల్ టు y2 అంటే వాల్యూ చూస్తే ఇక్కడ ఎంతుందంటే 5 మైనస్ y1 ఈక్వల్ టు 3 డివైడెడ్ బై x2 ఈక్వల్ టు 4 మైనస్ x1 ఈక్వల్ టు 2. m ఈక్వల్ టు slope formula y2 minus y1 divided by x2 minus x1. What is the value of y2 అంటే ఇక్కడ 5, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ యాసిడ్గా నోట్ చేసుకోవాలి. అలాగే y1 3 డివైడెడ్ బై x2 4 మైనస్ x1 ఈక్వల్ టు 2 ఉంది, 2 రాసేసాం. 5 మైనస్ 3 ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 4 మైనస్ 2 ఈక్వల్ టు 2 క్యాన్సిల్ చేసేస్తే సో m ఈక్వల్ టు 1 అనేది ఆన్సర్. దేర్ఫోర్ స్లోప్ m ఈక్వల్ టు 1 అనేది మనకి ఆన్సర్. ఇది మనకి కోఆర్డినేట్ జామెట్రీలో ఒక టైప్, అంటే ఒక మామూలుగా డైరెక్ట్ ఫార్ములాని అప్లై చేసి మనకు 2 మార్క్స్ ఒకవేళ ఇవ్వాలంటే ఇలా ఇస్తాడు. నెక్స్ట్ వీడియోలో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో కొంత అప్లికేషన్ టైప్ ఉండి, అంటే సేమ్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్ రావాలంటే డిస్టెన్స్ ఫార్ములా కానీ, సెంట్రాయిడ్ ఫార్ములా కానీ, స్లోప్ ఫార్ములా కానీ, అలాగే మిడ్ పాయింట్కి సంబంధించిన కాన్సెప్ట్ కానీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అటువంటి అప్లికేషన్ టైపు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ఎందుకంటే ఈ సిలబస్ 10th సిలబస్ అనేది మీతో పాటు ఉండే చాలామందికి అవసరం వచ్చేది. వాళ్ళు మిమ్మల్ని స్పెషల్గా అడగకపోయినా కూడా ఈ విధంగానైనా సాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.